నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నమస్కారం. డాక్టర్ గారు. డాక్టర్ గారు, కొంతమంది డైట్ మాత్రమే చేస్తాము, జిమ్ చెయ్యము, డైట్ వల్లనే బరువు తగ్గుతామని అంటారు. ఒకవేళ జిమ్ చెయ్యకున్నా బరువు తగ్గుతారా? అండ్ ఇంకొకటి నేను ఏం విన్నాను అని అంటే, డైట్ అనేది 80%, జిమ్ జస్ట్ 20% అని అంటూ ఉంటారు. నేను ఇది బాగా విన్నాను. ఇందులో ఎంత నిజం ఉంది? యాక్చువల్లీ చాలా మంది అనుకుంటూ ఉంటారండి, ఓన్లీ డైట్ చేయడం వల్లే వెయిట్ లాస్ అవుతారని చెప్పి. కానీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. యాక్చువల్లీ డైట్ వల్ల ఒక 20% అయితే జిమ్ వల్ల ఇంకో 20%, అంటే 40% ఎక్సర్సైజ్ అండ్ డైట్తో తగ్గుతారు. ఇంకో 60% అనేది చాలా మంది దాన్ని తెలుసుకోరు. అది ఎందువల్ల వాళ్ళు చాలా మంది ఏమంటూ ఉంటారంటే, నేను ఎంత డైట్ చేసా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ తగ్గట్లేదు అని అంటూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ ప్రాబ్లం. ఓకే, 60% మీరు నమ్ముతారో నమ్మరో, హార్మోన్స్ వల్ల వెయిట్ అనేది తగ్గడం అనేది జరగదు. దీన్ని మిస్ అవుతూ ఉంటారు చాలా మంది. డైట్ ఎక్సర్సైజ్ అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ డైట్ 100% చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ హార్మోన్స్, మన బాడీలో మన కొవ్వు అనేది 3 స్టేజెస్లో ఉంటుందండి. ఒకటి విజరల్ ఫ్యాట్ అంటాం, మొండి కొవ్వు అంటాం. ఆ మొండి కొవ్వు అనేది డైట్తో తగ్గదండి, నెంబర్ 1. ఇంకొకటి పైన పెరిఫీరియల్ ఫ్యాట్, అంటే రీసెంట్గా ఈ 2-3 సంవత్సరాల నుంచి వచ్చిన ఫ్యాట్ని అంటే రీసెంట్ ఫ్యాట్ అనమాట. మనం ఈరోజు బిర్యానీ తింటే రోజు బిర్యానీలు తింటే అప్పుడప్పుడు వచ్చిన ఫ్యాట్ అనమాట. దాన్ని మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్ డైట్తో కరగబెట్టచ్చు. కానీ ఈ క్రోనిక్ మొండి కొవ్వు అనేది ఎప్పటి నుంచో వస్తున్న కొవ్వు అనమాట. అది వంశపారంపరంగా వచ్చి ఉండొచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చి ఉండొచ్చు, లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి వాటి వల్ల వచ్చి ఉండొచ్చు, లేదా స్ట్రెస్, అంటే మన బాడీలో స్ట్రెస్ వల్ల కార్టిజోల్ పెరిగిపోతుంది. కార్టిజోల్ వల్ల కూడా మనకి కొవ్వు అనేది ఆటోమేటిక్గా ఈ మొండి కొవ్వు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. లేదా పీసీఓడి, లేడీస్లో నీటి బుడగల సమస్య అనేది ఉంటుంది. వాళ్ళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి, వాళ్ళలో ఏంటంటే యాక్ని, హెయిర్ లాస్ ఇలాంటి వాటితో పాటు మెయిన్గా వెయిట్ గెయిన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ ఈజ్ నథింగ్ బట్ స్టెరాయిడ్, దానివల్ల కూడా వాళ్ళు వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఇంకొకటి థైరాయిడ్. ఈ థైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా మనకి మెయిన్గా మనకి వెయిట్ అనేది పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం తగ్గిపోతుంది, మెయిన్గా హైపోథైరాయిడిజం. సో వాళ్ళు ఏం తీసుకున్నా కూడా క్యాలరీస్ అనేవి కరగవు. ఓకే, ఆ క్యాలరీస్ అనేవి కరగకపోవడం వల్ల బాడీలో క్యాలరీస్ ఎక్కువైపోయి వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ హార్మోన్స్ ఎగ్జాంపుల్, మెయిన్గా వెయిట్ గెయిన్ అయ్యేది ఆఫ్టర్ 30 హార్మోన్స్ వల్లనే అవుతారు. ఇప్పుడు 30 లోపల అనుకోండి, మీరు చెప్పినట్టు ఈ డైట్ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. రీజన్ ఈజ్ దట్, అందుకే అంటూ ఉంటాం, ఒక ఇది కూడా ఉంది. ఏంటంటాం అంటే, మనం యంగ్గా ఉండేటప్పుడు రాళ్ళు తిన్నా కరిగిపోతాయి అంటాం. మనం ఓల్డ్ అవుతున్న కొద్దీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవి స్ట్రెస్, కార్టిజోల్స్, ఈ థైరాయిడ్లు, పీసీఓడ్లు, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, అంటే మన బాడీలో తిన్న వెంటనే ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళకి, దానివల్ల కొవ్వు కూడా స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నిటికి కారణం హార్మోన్స్ ప్రాబ్లం. సో ఇవి తగ్గాలి అంటే మనం కొన్ని రకమైన ఇవే కాకుండా హార్మోనల్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కొంతమంది డైట్ చేసేటప్పుడు రైస్ తింటే కూడా ఫ్యాట్ వస్తుంది అని చెప్పేసి డిఫరెంట్ బ్రౌన్ రైస్ అని, కొర్రలు అని డిఫరెంట్ గా తింటూ ఉంటారు. సో ఇదెంత వరకు కరెక్ట్ అంటారు? రైస్ తింటే ఫ్యాట్ వస్తుందా? యాక్చువల్లీ రైస్ తింటే ఫ్యాట్ కాదు, రైస్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్. మనం ఏంటంటే దానిలో ఉండేది మాట్లాడుకుందాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ మోతాదు మనకి రైస్ లో కానీ, పిండి వంటల్లో కానీ, కొన్ని లైక్ ఫ్రై ఐటమ్స్, జంక్ ఫుడ్స్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనం మెయిన్ గా కన్సిడర్ చేయాల్సింది డైట్ లో ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ తీసేసేయండి. ఓకే, కార్బోహైడ్రేట్స్ తగ్గించి బ్రౌన్ రైస్, ఫైబర్ పెంచుకోవాలి. స్వీట్స్ అనేది మన బాడీకి ఎటువంటి యూజ్ ఉండదు. మనం లైఫ్ లాంగ్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు స్వీట్స్ అన్నది కంప్లీట్ గా మానేసినా కూడా మన బాడీకి 0 సైడ్ ఎఫెక్ట్. సో స్వీట్ అనేది అసలు మనకు అవసరం లేదు, ఏదో అది టేస్ట్ గురించి మనం తీసుకుంటూ ఉంటాం. సో స్వీట్లు తగ్గించేసేయాలి, ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి, ఫైబర్ తినాలి. ఇవే కాకుండా ఆయిల్స్ కూడా ఉంటాయి కదా, ఆయిల్స్ కూడా కంప్లీట్ తగ్గించేసేయాలి. ఎందుకంటే ఒక స్పూన్ ఆయిల్లో 120 క్యాలరీస్ ఉంటాయి, ఒక స్పూన్లో. అది ఒరిజినల్ ఆయిల్. మనం తీసుకునే ఇన్ఆర్గానిక్ ఆయిల్లో ఒక స్పూన్లో 200 నుంచి 300 క్యాలరీస్ ఉంటాయి. ఎందుకంటే దానిలో పామ్ ఆయిల్, ఆల్జుమిన్ ఆయిల్ ఇవన్నీ
వాళ్ళు వేస్తున్నారు కాబట్టి చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఈవెన్ కొన్ని గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి, లైక్ నెయ్యి, వెన్న, ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ యాక్చువల్లీ, కానీ దీనిలో కూడా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో మన వయసు బట్టి, మనకున్న కండిషన్ బట్టి మనం డైట్ అనేది డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మనం చేసుకుంటే మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, నౌడేస్ ఇంకొకటి వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఈ ఇంజెక్షన్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు. అన్నిటికీ స్మార్ట్ వే వచ్చేసినట్టే ఈ వెయిట్ లాస్ కి కూడా జస్ట్ ఇంజెక్షన్స్ తీసేసుకుంటే చాలు వెయిట్ లాస్ అయిపోతాం అనేది ఈ మధ్య చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈవెన్ నేను విన్నాను, మా సర్కిల్లో, నా ఫ్రెండ్ సర్కిల్లో బయట నుంచి కూడా ఇంజెక్షన్స్ తెప్పించేసుకొని వాళ్ళు జస్ట్ ఫోన్ కాల్లోనే ఒక డాక్టర్ తో సజెషన్ తీసుకొని ఇంజెక్షన్స్ ఫాలో అవుతున్నారు. అది ఎంత వరకు సేఫ్ అంటారు? దానివల్ల నిజంగా వెయిట్ లాస్ అవుతుందా? యాక్చువల్లీ ఈ ఇంజెక్షన్స్ కాన్సెప్ట్ అనేది 10 years బ్యాకే ఉంది. యాక్చువల్లీ ఒకప్పుడు మాంజారో అని వేరే 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 ఇంజెక్షన్స్ వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకునే వాళ్ళు. మెయిన్ గా మూవీ ఇండస్ట్రీస్ లో మేము కూడా ఇచ్చేవాళ్ళం. అంటే లైక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, ఇంత తొందరగా ఇంత వెయిట్ లాస్ అవ్వాలి అని. ఆ ఇంజెక్షన్ ఏంటంటే వీక్లీ వన్స్ వేసుకుంటే సరిపోతుంది. అవి GLP-1 ఇన్హిబిటర్స్ అంటాం. అది చేసే పని ఏంటి అంటే మన బాడీలో లెసిథిన్, గ్రెహలిన్ అని చెప్పి హార్మోన్స్ ఉంటాయి. మనకి ఆకలి రావడానికి కడుపులో అది రిలీజ్ అవుతుంది. కడుపు ఫుల్ అయితే లెసిథిన్ రిలీజ్ అవుతుంది అనమాట. అంటే మనం ఫుల్ లేదా మనం తింటే అలా తినేస్తూ ఉండాలి కదా, మనకు ఎక్కడ ఆపాలి అన్నది ఎలా తెలుస్తుంది అంటే పొట్టలో మనకి రిలీజ్ అవుతాయి. అది బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. సో ఈ GLP-1 ఇన్హిబిటర్స్ అనేవి 3 పనులు చేస్తాయండి. మెయిన్ గా ఏంటి అంటే మనకి ఆకలి అనేది తగ్గిస్తుంది, కడుపు ఎప్పుడు ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల తక్కువ క్యాలరీస్, తక్కువ ఫుడ్ తిని వెయిట్ లాస్ అవుతాం. రెండోది ఏంటంటే మన బాడీలో ఇది ఏంటంటే ఇది షుగర్ గురించి తయారు చేశారు యాక్చువల్లీ. ఈ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో షుగర్ తగ్గియడానికి. అలాగే ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా మన బాడీలో షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్సులిన్ వస్తుంది. సేమ్ వే కొవ్వు కూడా వస్తుంది. ఓకే, ఆ కొవ్వును కూడా ఇన్సులిన్ తగ్గిస్తుంది, షుగర్ను కూడా తగ్గిస్తుంది. సో ఇది ఏమవుతుంది, ఆ కొవ్వును కూడా తగ్గిస్తుంది అనమాట. మెయిన్ గా వెజిటల్ ఫ్యాట్ అంటే మొండి కొవ్వుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇవి మేము కూడా ఇప్పుడు ఉన్న ప్రాక్టీస్ లో కొంచెం ఇబ్బంది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ మోకాలు అరిగిపోయి ఉంటాయి, వాళ్ళు ఏమి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయమంటే చేయలేరు. అలాంటి వాళ్ళకి మేము యూజ్ చేసి ఆల్మోస్ట్ 20 to 30 kgs, అంటే మా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ 165 kgs నుంచి ఇప్పుడు 90 kgs కి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ 8 months లో తెప్పించాం. ఈ 8 months లో హీఈస్ వెరీ యాక్టివ్, వెరీ హ్యాపీ. సో మనం తగ్గియచ్చు, కానీ ఆ ప్రాక్టీస్ అనేది ఫోన్లో కాకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి తీసుకోవాలి. ఎందుకంటే డాక్టర్, అమ్మాయి అయితే ఒక డోసు ఉంటుంది, అబ్బాయి అయితే ఒక డోసు, వాళ్ళ ఏజ్, వాళ్ళకున్న కండిషన్స్, వాళ్ళ డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్, ఇవన్నీ కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంజెక్షన్స్ వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు, కానీ విత్ అండర్ డాక్టర్ అబ్జర్వేషన్ లో తీసుకుంటే మంచిది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.